కర్నూలు జిల్లా ఆదోనిలో జనసేన నాయకుడు ఎం పులిరాజు సుగాలి పార్వతి వైఖరిపై విమర్శలు గుప్పించారు. ఫేక్ జీవో వ్యవహారంలో గతంలో చర్యలు తీసుకోకపోవడం, ప్రస్తుతం గవర్నర్లో కేసు నమోదు కావడంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజల కోసం పనిచేసే వారిపై వరుసగా కేసులు నమోదు చేయడం సరైంది కాదని అన్నారు. గతంలో అండగా నిలిచిన జన సైనికులకు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తూ ఈ అంశాలపై సుగాలి పార్వతి ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హత్య చేసి చంపిబడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మా కేసును పూర్తిగా నీరు కారుస్తూ ఉన్నాడు, దొంగ జీవులనిచ్చి ఈరోజు మా పాపకు అన్యాయం చేస్తూ ఉన్నాడని చెప్పి గత వైకాపా ప్రభుత్వంలో సుగాలి ప్రీతి గారి తల్లి పార్వతి గారు మాట్లాడితే ఎవ్వరు కూడా ఆ రోజు రాష్ట్రంలో పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. ఆ రోజుల్లో సుగాలి ప్రీతికి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి, సుగాలి ప్రీతి గారి తల్లి పార్వతి గారు పడుతూ ఉన్న ఆవేదనను చూసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో గత వైకాపా ప్రభుత్వంలో అధికారంలో వైకాపా ప్రభుత్వం మెడలు వంచి సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని మా అధ్యక్షుల వారు బయటికి వచ్చి తెలియజేయడం జరిగింది. ఈ రకంగా విడ్డూరంగా మాట్లాడడం, మా అధ్యక్షుల వారిపైన కంప్లైంట్ ఇస్తామని చెప్పి ఈ కోణంలో మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదని ఆదోని జనసేన పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు ఎం పులిరాజు, ఆదోని